వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ టాప్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ అయితే తెచ్చుకున్నారు, కానీ సినిమాల వేగం మాత్రం పెంచుకోలేకపోతున్నారు. ఒక సినిమాకి మరో సినిమాకి మధ్య ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకుంటూ అభిమానుల సహనాన్ని పరీక్ష పెడుతూ ఉన్నారు. ఇంతకీ మాట ఇచ్చి మరి బ్రేకులు తీసుకుంటున్న స్టార్స్ ఎవరు? అసలు ఈ గ్యాప్కి రీజన్ ఏంటి? RRR రిలీజ్ తర్వాత వరుస సినిమాలు చేస్తానంటూ మాటిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కానీ గేమ్ చేంజర్ షూటింగ్ డిలే కావటం, ఆ సినిమా రిజల్ట్ కారణంగా నెక్స్ట్ సినిమాకు ఎక్కువ టైం తీసుకోవడంతో ఏడాదికి 2 సినిమాలు చేస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోయారు. మరోవైపు పుష్ప 2 తర్వాత బన్నీ కూడా స్పీడ్ పెంచాలని భావించిన అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదని టైం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తారక్ మాత్రం తెలివిగా వ్యవహరించారు. సినిమా మేకింగ్ స్పీడ్ విషయంలో ఫ్యాన్స్ కు ఎలాంటి ప్రామిస్ చేయకుండా మెయింటైన్ చేస్తున్నారు జూనియర్. మరోవైపు రాజమౌళి సెట్లో స్ట్రక్ అయిపోయిన మహేష్ ఏకంగా 3 ఏళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ఎప్పటికప్పుడు మహేష్ స్పీడ్ పెంచాలనుకున్నా సినిమాల స్కేల్ కారణంగా ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభాస్ ఒక్కరు కాస్త బెటర్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒకేసారి 6 డజన్ సినిమాల మీద వర్క్ చేస్తున్న డార్లింగ్ కనీసం ఏడాదికి 1 సినిమా అయినా ఆడియన్స్ ముందుకు తీసుకురాగలుగుతున్నారు. అయితే ప్రభాస్ కూడా ఏడాదికి 2 రిలీజులు ఉండేలా చూసుకుంటానని గతంలో ఫ్యాన్స్ కు మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా అప్పీల్ కోసం మేకింగ్ లో క్వాలిటీ పెంచడం మంచిదే అయినా మరి ఇన్నేళ్ల గ్యాప్ వస్తే స్టార్డమ్ కు గండిపడే ప్రమాదం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే థియేట్రికల్ బిజినెస్ కళకళలాడుతుంది. అప్పుడే ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు యాక్షన్ కట్లకే పరిమితమైన మన స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ చేస్తూ బిజినెస్ లోనూ తమ మార్క్ చూపిస్తున్నారు. ఇంతకీ నిర్మాణ రంగంలో సత్తా చాటుతూ సిల్వర్ స్క్రీన్ శాసిస్తున్న ఆ స్టార్ డైరెక్టర్స్ ఎవరు? వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? శిష్యులతో సినిమాలు తీస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గాను ప్రూవ్ చేసుకుంటున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. ఇప్పుడు అదే బాటలో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా నడుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. హారర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా నిర్మాణ రంగంలో బిజీ అవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ తో కలిసి రెగ్యులర్ గా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు త్రివిక్రమ్. కొరటాల శివ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేసిన మారుతి మళ్లీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్నారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, సంపత్ నంది లాంటి కమర్షియల్ డైరెక్టర్స్ తమ టేస్ట్ కు తగ్గ కంటెంట్ దొరికినప్పుడు నిర్మాతలుగాను సత్తా చాటారు. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా అడపాదడపా మెగాఫోన్ పక్కన పెట్టి బాక్సాఫీస్ లెక్కల మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ నాలెడ్జ్ తన సినిమాలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంలోనూ హెల్ప్ అవుతోందని ఫీల్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ, పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల లాంటి వారు తమ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయటం వల్ల క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఎక్కువగా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. వీళ్లే కాదు, ఇండియా టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా బ్రహ్మాస్త్ర సినిమాతో సమర్పకుడిగా మారారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న బాహుబలి ది ఎటర్నల్ వార్ కు కూడా ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమేటెడ్ సినిమాలతో ట్రెండ్ సృష్టిస్తున్న హోంబాలే ఫిల్మ్స్ మరో సెన్సేషన్ కు తెరతీసింది. మహావతార్ నరసింహ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలేంటో మీరు కూడా చూడండి. మహావతార్ సిరీస్ లో రాబోయే 2వ సినిమా ఏంటనే దానిపై గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ క్యూరియాసిటీకి చెక్ పెడుతూ పరశురామ జయంతి సందర్భంగా రక్తసిక్తమైన గొడ్డలితో ఉన్న మహావతార్ పరశురామ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మహావతార్ నరసింహతో పోలిస్తే ఈ మూవీలో గ్రాఫిక్స్ క్వాలిటీలోనూ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్ 3D విజువల్స్ ప్లాన్ చేస్తున్నారని, మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర విజువల్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహావతార్ నరసింహకు దర్శకత్వం వహించిన అశ్విన్ కుమార్ పార్ట్ 2 కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యానిమేటెడ్ మూవీని డిసెంబర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు టీం క్లారిటీ ఇస్తోంది. ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ అనౌన్స్మెంట్ తోనే నేషనల్ బజ్ క్రియేట్ చేసిన మహావతార్ పరశురామ్ తొలి భాగం తరహాలోనే ఘన విజయం సాధిస్తుందేమో చూడాలి. కాలీవుడ్ టు టాలీవుడ్ ఎప్పుడూ హీరోయిన్ల పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటాయి. ఇప్పుడు స్టార్ కిడ్ శృతి హాసన్ వంతు వచ్చింది. అప్పట్లో పెళ్లి వద్దే వద్దు అన్న ఈ బ్యూటీ తాజాగా అరేంజ్ మ్యారేజ్ కు ఫిక్స్ అయ్యారన్న వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ శృతిలో సడన్ చేంజ్ కు రీజన్ ఏంటి? కమల్ హాసన్ నిజంగానే వరుడుని వెతుకుతున్నారా?
కోలీవుడ్ లో కొత్త న్యూస్ ట్రెండ్ అవుతోంది. 2 బ్రేకప్ల తర్వాత శృతి హాసన్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ప్రేమ వ్యవహారాలకు స్వస్తి పలికి అరేంజ్డ్ మ్యారేజ్ కి ఈ అమ్ముడు ఓకే చెప్పారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శృతి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కమల్ హాసన్ స్వయంగా వరుణ్ణి వెతుకుతున్నారంటూ కోలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో 2 సార్లు ప్రేమలో పడి బ్రేకప్స్ ఫేస్ చేసిన శృతి ఇప్పుడు తండ్రి నిర్ణయమే ఫైనల్ అని చెప్పేశారట. ఇప్పటికే సినిమాలను తగ్గించేసిన శృతి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంకా పెళ్లి వార్తల విషయంలోనే అఫీషియల్ క్లారిటీ రాకపోయినా పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తారా లేదా అన్న డిస్కషన్ కూడా మొదలైంది. మొత్తానికి లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్డ్ మ్యారేజ్ ముద్దు అంటున్న శృతి నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో ఈ మధ్య ఎన్టీఆర్ కి సంబంధించి ట్రెండ్స్ బాగా తగ్గిపోయాయి. నీల్ సినిమా వర్క్ స్లోగా జరుగుతుండడం, ఇతర ప్రాజెక్ట్స్ ఏవి లైన్ లో లేకపోవడంతో తారక్ పేరే వినిపించడం లేదు ఎక్కడ. అయితే ఈ సైలెన్స్ కు బిగ్ బ్యాంగ్ తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు ప్రశాంత్ నీల్ తారక్ కాంబో రెడీ అవుతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ భారీ ప్రాజెక్టు టైటిల్ ను రివీల్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారని న్యూస్ ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ చేయబోయే క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా టీం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గురూజీ కెప్టెన్సీలో మైథలాజికల్ మూవీ తెరకెక్కనుందన్న న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తోంది. గతంలో నాగవంశీ ఈ కాంబోను కన్ఫర్మ్ చేశారు కూడా. ఈ సినిమాకు గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్తో కూడా ఎన్టీఆర్ ఓ రా అండ్ రస్టిక్ మూవీ చేయబోతున్నారనే న్యూస్ తో ఇంటర్నెట్ షేక్ చేస్తున్నారు అభిమానులు. గతంలో తారక్ స్వయంగా వెట్రిమారన్తో సినిమా చేయాలనుందని తెలిపారు. అందుకే త్వరలోనే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దేవర 1 ఘన విజయం సాధించిన నీల్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో పార్ట్ 2 స్టేటస్ డైలమాలో పడింది. అయితే ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెడుతూ కొరటాల శివ బృందం దేవర 2 పై సాలిడ్ క్లారిటీ ఇవ్వనుందన్న న్యూస్ ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఈ 4 క్రేజీ అనౌన్స్మెంట్లు ఒకేసారి వస్తే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ తమ అభిమానులకు అద్దెరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా తమ గురించి వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ వేస్తూ సండే మార్నింగ్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు ఇద్దరు. ఇంతకీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఆ క్రేజీ గుడ్ న్యూస్ ఏంటో మీరు కూడా చూడండి. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ మధ్య గ్యాప్ వచ్చిందంటూ గత కొన్ని రోజులుగా బీటౌన్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ తాము రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లుగా దీపికా, రణ్వీర్ దంపతులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తమ మొదటి కూతురు దువా చేతిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ కిట్ ఉన్న క్యూట్ ఫోటోని ఇన్స్టా వేదికగా ఈ జంట షేర్ చేసింది. ఎలాంటి లాంగ్ క్యాప్షన్స్ లేకుండా కేవలం ఈవిల్ ఐ ఎమోజీని మాత్రమే పెట్టిన ఈ క్యూట్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు దీపికా చేతిలో కింగ్, రాకా లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉండటంతో వాటి పరిస్థితి ఏంటి అనే టాక్ వినిపిస్తోంది. ప్రెగ్నెన్సీ వల్ల ఆమె బ్రేక్ తీసుకుంటారేమో అని ట్రేడ్ వర్గాలు ఆందోళనలో ఉంటే, వర్క్ ప్రెషర్ వల్ల దీపికా హెల్త్ ఏమవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్లో ఉన్నారు. అయితే కమిట్ అయిన సినిమాల్ని స్కెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేలా అన్ని ప్లాన్ చేశారంటోంది దీపికా టీం. ఒకవైపు భారీ సినిమాలతో కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ లో ఉండటమే కాకుండా లైఫ్ లోనూ రెండోసారి పేరెంట్స్ కాబోతుండటంతో దీప్ వీర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తమ ఫేవరెట్ కపుల్ కి అభిమానులు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.